హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఈరోజు సండే. నేను ఈరోజు మార్నింగే మీకు 99 మార్కెట్ 99 మార్కెట్ కాదు, మార్కెట్ 99 వీడియోని అయితే పోస్ట్ చేశాను నేను మీకు. ఇక వెంటనే ఫ్రెష్ అయిపోయాను. ఫేస్ అంతా చూసారా డల్గా ఉంది. స్నానం చేసేసాను. సాటర్డే రోజు నైట్ బాగా తలనొప్పి అనమాట. వామిటింగ్స్ అలా అయిపోయినాయి. ఏమి తినలేదు ఫుడ్ అలా. ఇక అంతా నీరసంగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిపోయింది. రాత్రి అయితే 4 టాబ్లెట్స్ వేసుకున్నాను నేను. అప్పటికి కానీ నొప్పి తగ్గలేదు నాకు. పోస్ట్ చేద్దాం అనుకున్నాను నేను ఈ వీడియో. ఇది పోస్ట్ చేయడానికి కుదరలేదు. అసలు ఎంత టెన్షన్ అనిపించిందంటే ఇక మార్నింగే నేను ముందు వీడియో పోస్ట్ చేశాను. బ్రష్ చేసుకున్నాను, ఇప్పుడు స్నానం చేశాను. ఈరోజు సండే కదా, చాలా పనులు ఉన్నాయి, బయటికి వెళ్ళాలి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఏంటి పొద్దున్నే ఇలా సోది పెడుతున్నాను అనుకోవద్దు. నేను మీతో కాకపోతే ఎవరితో చెప్తూ ఉంటాను. ఇంకా పిల్లలు లెగలేదు. నేను మా వారు మేమిద్దరమే లేచామన్నమాట. ఆయన ఊరెళ్ళి నిన్ననే వచ్చారు. రాగానే నాకు తలనొప్పి. ఇక పాపం నిన్ననే చాలా పనులు అనుకున్నా నేను, అన్నీ ఉన్నారు కాబట్టి చేసుకుందామని. ఇక కుదరలేదు. ఈరోజు మాత్రం కంప్లీట్గా పనులన్నీ చేసుకోవాలి. నర్సరీకి వెళ్ళాలనుకుంటున్నా. ఈరోజు ఎన్నో తారీఖు, 20 అనుకుంటా, 20th అనమాట ఈరోజు నేను హోమ్ సెంటర్కి వెళ్దాం అనుకుంటున్నా. మార్కెట్ 99కి మళ్ళీ ఒక్కసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఒక 10 డేసే ఉంది కదా, ఆఫర్స్ అలా ఏమైనా రన్ అవుతూ ఉంటాయేమో చూద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ముందుగా నేను కిచెన్లో, అంటే నిన్న నైట్ ఏం పని కూడా చేయలేదు, కొంచెం అంట్లవన్నీ అలానే ఉన్నాయి కొద్దిగా. నేను ఏం చేశానో తెలుసా, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నాకు మెయిల్కి వచ్చిందండి. నేను మామూలుగా ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను కదా, నిన్న ఎప్పుడు ఎగ్జాక్ట్గా 5 నుంచి స్టార్ట్ అయింది తలనొప్పి. 10:30 వరకు కూడా తగ్గలేదు, వామిటింగ్స్ అవుతానే ఉన్నాయి. ఆ తర్వాత దాదాపు అప్పటికే 2 టాబ్లెట్స్ వేసుకున్నా, మళ్ళీ ఒక టాబ్లెట్ వేసుకున్నా. మళ్ళీ ఇక నాకు నిద్రపోయాను అనమాట. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేల్కి వచ్చింది. మళ్ళీ ఒక టాబ్లెట్ వేసుకుని ఇంకా నొప్పి ఉందని. ఏమి తినలేదు కదా, బాగా కడుపులో తిప్పేస్తూ ఉంది, ఆకలేస్తూ ఉంది. తినడానికి ఏం పిండ్లు అట్లా ఏమీ లేవు. అప్పుడు అనిపించింది నాకు, అరే పిల్లలకు కూడా మళ్ళీ పొద్దున్నే క్లాసెస్ ఉంటాయి, బాబుకి క్లాస్ ఉందన్నమాట సండే కూడా. ఎట్లా ఏం చేయాలి ఏంటి అని అనుకున్నాను. ఎట్లాగూ సరే అని మినపప్పు ఉంటే కొంచెం నానబెట్టేశాను ఇడ్లీకి ప్లస్ గారెకి. ఇప్పుడు 4 o'clockకి నానబెట్టాను కదా, ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 4 hours అయింది. నేనైతే ఫ్రెష్ అయిపోయానుగా. ముందుగా టీ పెట్టేసుకొని పిండ్లు కడిగేసి పక్కన పెట్టి మిక్సీ పట్టేస్తా. ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాత ఈరోజు రైతు బజార్కి వెళ్ళాలి, డీమార్ట్ వైపుకి వెళ్ళాలి. పైన అంటే పల్లీలు, వేరుశెనక్కాయలు అవన్నీ మనకి బయట దొరుకుతాయి అనమాట, అక్కడ తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హోమ్ సెంటర్ వైపుకి వెళ్ళాలి. ఇంకా 99 మార్కెట్కి వీలుని బట్టి వెళ్ళాలి. ఈ రోజైతే కిచెన్లో ఇక్కడ అన్నీ కూడా కొన్ని క్లీనప్ చేశాను. నేను అలానే 99 మార్కెట్లో ఏమేమి కొన్నానో చెప్పలేదు కదా, తప్పకుండా మీతో షేర్ చేస్తాను. దగ్గరలో అంటే విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఒకసారి పీవీపీ మాల్కి వెళ్ళి మీరు 99 మార్కెట్ని హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. కావాలనేవి కొనుక్కోవచ్చు. నేనేం కొనుక్కున్నానో చూపిస్తాను కదా, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం మీరు కూడా కొన్ని ఏమన్నా అవగాహన ఉంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక టీ పెట్టేసుకుందాం, ఓకేనా? వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే కొత్తగా మన ఛానల్ని, ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ అయినాక పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినాక ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండా నా వీడియోస్ మీ ముందు ఉంటాయి. అలా కాకుండా మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ నుంచి వెళ్ళిపోయినాక నేను ఏదైనా వీడియోస్ పెడితే మీకు రావు. మీరేమో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారు, నాకేం వ్యూస్ రావు. నేనేమో కంగారు పడుతూ ఉండాలి, ఇలా తలనొప్పి తెచ్చుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సరే మరి స్టార్ట్ చేసేద్దాం. పిల్లలు ఇంకా లేగలేదని చెప్పాను కదా, ఈరోజు నేను చెప్పాను కదా చాలా పనులు ఉన్నాయని. పిల్లలు ఇద్దరిని ఇంట్లోనే పెట్టి నేను బయటకు వెళ్తాను అనమాట. ఎందుకంటే బండి మీద అందరం వెళ్ళలేం కదా, అందులో సండే ఎంత రష్ ఉండకపోయినా పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు ఏం తిరగలేరు. నాకేమో ప్రతి ఒక్కటి పట్టుకొని చూసి వాటిని ఎంజాయ్ చేయాలన్నమాట. ఎంజాయ్ చేస్తే కానీ నాకు ఆ ఫీలింగ్, అంటే షాపింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. సరే మరి స్టార్ట్ చేసేద్దాం. ఏంటి బోర్ కొట్టిస్తున్నా అనుకుంటున్నారా? ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, మీతో తప్ప నేను ఇంకెవరితో మాట్లాడతా చెప్పండి? నా విషయాలన్నీ కూడా మీతోనే షేర్ చేస్తూ ఉంటా కదా. ఏమనుకోకుండా మీ ఫ్రెండ్ విసిగిచ్చినా కొంచెం భరించండి, ఓకేనా ఫ్రెండ్స్? స్టార్ట్ చేసేద్దాం. టీ పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ అయితే నేను నిన్నంతా పని పెద్దగా చేసింది ఏం లేదు కదా, స్టవ్ అంతా క్లీన్గా ఉందన్నమాట. అంట్లు మాత్రం కొంచెం ఉన్నాయి. వీళ్ళు ఇక టీలు పాలు కొంచెం చేసుకుంటారు కదా, ఇంకా బయట నుంచి వచ్చినాకే అంట్లు అవన్నీ తోముతాం. ముందైతే టీ పెట్టేసుకుందాం. నైట్ పాలే ఇవి కూడా, మార్నింగ్ ఎవరు తేలేదు, జస్ట్ వేడి చేస్తాను. నేనైతే నైట్ తోడేసాను పాలు.
పాలు తోడేసాను కానీ ఇంకా కొన్ని పాలు ఉంచాను ఇట్లా టీకే. మళ్ళీ సడన్గా మధ్యరాత్రి ఏమన్నా టీ తాగాలనిపిస్తే ఉండవు కదా పాలు, అందుకని ముందైతే పాలు పెట్టేసాను. కొంచెం వేడయ్యేలోపు పిండ్లు ఇవన్నీ కడిగేసుకుందాం. ఇదిగోండి, ఇది వచ్చేసేమో గారెకి, ఇది వచ్చేసేమో ఇడ్లీకి నానబెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పాలు చూసారా గిన్నె నిండా పొంగిపోయినాయి అనమాట. 2 ప్యాకెట్లు చిన్న దాంట్లో పోసి కాగబెట్టేశారు వీళ్ళు. నిన్న నాకు తలనొప్పి వచ్చిందని చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడేమో డికాషన్ పెట్టాను. ఈ పాలు బాగుంటే కొంచెం పోస్తాను అనమాట పాలు, లేదంటే డికాషన్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా. ముందు ఈ పప్పులు అయితే కడిగి పక్కన పెట్టేస్తా. పాలు అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి. కొన్ని అయితే నేను టీలో కూడా పోసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అంట్లయితే అలా వదిలేసేసాను. పప్పులు అవన్నీ కూడా కడిగాను. నెక్స్ట్ మిక్సీ పెట్టాను. ఇప్పుడు ముందు ఇడ్లీకి పట్టేసుకొని తర్వాత గారెకి పట్టాలి. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair, but those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? Before we've even begun, should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one, diving in to all this endless space, falling stars, but still I see you, sweet escape, a lovely start, but letting go's the hardest part, swimming in this deep, deep blue. Hold my breath, looking up, life moves in waves that keeps changing, catch a glimpse of what was you and me, it's gone again. చాలా టైం అయిపోయింది. ఇక నేను మధ్యాహ్నం కాసేపు పడుకొని ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. నేను రైస్ కుక్కర్లో వెజ్ బిర్యానీ పెట్టేశాను. ఇప్పుడు నేను నర్సరీకి వెళ్తున్నాను. నర్సరీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉంటాయి ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం రెస్ట్ లేదు కాబట్టి ఇక ఆఫ్టర్నూన్ అంత ఎండ్ ఉంది, కొంచెం పని ఉంది, అందుకని ఆగిపోయాము. ఇప్పుడైతే నర్సరీకి బయలుదేరాము. ఇప్పుడు 4 అవుతుంది కదా, ఒక 1 అవర్ అయినా మనం కనీసం నర్సరీలో తిరగొచ్చు. ప్లాంట్స్ మనకు కావాల్సినవి కొన్ని తెద్దాం అనుకుంటున్నాం. మళ్ళీసారి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని తెచ్చుకోవచ్చు కదా, అందుకని నెక్స్ట్ ఇప్పుడు అట్నుంచి వీళ్ళని బట్టి ఎటు వెళ్తాము ఏంటి అన్నది మళ్ళీ మీతో నేను షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక మేము బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి నర్సరీకి వెళ్ళే దారిలో మనకి అంటే ఈరోజు సండే కదా, పెద్దగా రష్ ఏమి ఉండదండి రోడ్ల మీద. కాకపోతే ఫెస్టివల్ వాతావరణం ఏమన్నా అంటే చూసారు కదా, ఇక్కడ సేల్స్ అవి నడుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ శుభమస్తు షాపింగ్ మాల్ ముందు ఒక ఎలిఫెంట్ని పెట్టారు. ఇది వచ్చేసి ఏంటంటే రియల్ దానిలా కనిపిస్తుంది కదా, రియల్ది కాదండి, ఇది టాయ్ అనమాట. కానీ సడన్గా చూసేసరికి మనకి రియల్ దానిలాగా అనిపిస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. నేను ఆ టయానికి బాగానే క్యాప్చర్ అయితే చేయగలిగాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నర్సరీకి వచ్చేసాను. ఇది మనకి మీ అందరికీ తెలుసు కదా, నేను ఎప్పుడు కూడా బందర్లాకుల దగ్గర ఒక నర్సరీ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను ఫస్ట్. అక్కడ వాళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయండి, సీజనల్వి అన్నీ ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ చూడండి అన్ని ఆల్ వెరైటీస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇవి ప్రైజెస్ ఎలా ఉంటాయంటే మనకి చిన్న మొక్క అయితే 30 రూపీస్ అలా ఉంటుంది. పాట్స్లో ఉన్న ఆ పాట్ సైజుని బట్టి, ఆ మొక్క పెద్దదా చిన్నదా దాని సైజుని బట్టి మనకి రేట్లు అనేవి ఉంటాయన్నమాట. ఒకసారి ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో చూపించేస్తాను, చూసేద్దాం. Within, here we go, but somehow I'm caught in the middle.
Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments miles above. I just need one. Diving in to all this endless space, falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. ఇప్పుడు చామంతి మొక్కల సీజన్ అయితే అయిపోతూ ఉందండి. చామంతి మొక్కలు మనం కొనుక్కున్నా కూడా ఆ పూలన్నీ కూడా ఇక అయిపోతాయి అన్నమాట. అవి మనం జస్ట్ షోకి పెట్టుకోవడంలానే యూజ్ చేయాలి. ఆ తర్వాత మనం ఇక ఆ మదర్ ప్లాంట్ నుంచి మనం బేబీ ప్లాంట్స్ని నెక్స్ట్ ఇయర్కి గ్రో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కావాలంటే ఇప్పుడు ఎవరన్నా చామంతి మొక్కలు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇప్పుడైతే పూలు ఉంటాయి, మీకు కలర్ కూడా అర్థమవుతుంది. 매력적인 입술 네가 내게 말을 걸 때마다 내 기분은 higher Girl what's your desire 내 심장은 paradise You're beautiful girl can't you see 다들 너를 질투해 걱정 마 girl can't you see 내 눈엔 늘 완벽해 నెక్స్ట్ ఇక్కడ మనకి నర్సరీలలో ఇప్పుడు ప్రతి చోట కూడా ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేకు, కోకోపిట్, తర్వాత రోజ్ మిక్స్లు ఇలాంటివన్నీ దొరుకుతూ ఉన్నాయండి. మీకు ఏది కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే వర్మీ కంపోస్ట్ కొనుక్కునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. లేదు అంటే మాత్రం అది బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఒక్కోసారి పురుగులు ఉంటాయి. అందుకని కొంచెం అది మాత్రం జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు అన్ని కెమికల్స్ అవన్నీ కూడా చూపించేశాను కదంటే ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా చూపించేశాను. ఇక నేనైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడ నుంచి పార్ట్ 2 కూడా మీకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాను కదా, పార్ట్ 2లో తర్వాత ఏమేమి చేశానో చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి మరి.